చాలా మంది అడుగుతున్నారు, దేవుడు ఉంటే ఎందుకండి సమాజంలో నేరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి సమాజంలో హత్యలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా ఘోరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా జరుగుతుంది అంటే, దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉంటే ఇలా అడుగుతున్నారు కదా, రివర్స్ అడుగుతున్నాను. దేవుడు ఉంటే ఇలా జరగం. దేవుడు వారి హృదయాల్లో లేడు గనక చెప్పండి జరుగుతున్నాయి. దేవుడు ఉంటే ఇలా అవును, దేవుడు ఉంటే ఇలా జరగవు. దేవుడు ఉన్నాడు, ఆ ఉన్నవాడు నీ గుండెల్లో లేడు, నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకోలేరు గనక ఇన్ని జరుగుతున్నాయి అని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. చూడండి ఒకసారి చూడండి ఆ వచనం, దేవునికి తమ మనసులో చోటియ్యనొల్లకపోయిరి. అడుగుతున్నారుగా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుడు ఉంటే ఇలా జరగదు. ఉన్న దేవుడు నీ గుండెల్లో లేడు గనక ఇలా జరుగుతుంది. ఆయన పెట్టుకో, నీ గుండెల్లో నరహత్యలు జరగవు, నీ గుండెల్లో పెట్టుకు ఆయనకి కలహాలు జరగు, అబద్ధాలు జరగు, అవిధేయత ఉండదు, తల్లిదండ్రులు ద్వేషించు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టవు, మరణాలు సృష్టించు, మారణ హోమాన్ని సృష్టించు. ఎందుకంటే ఆయన నీ గుండెల్లో నువ్వు పెట్టుకోలేదు కనుక నీ గుండెల్లో ఏదో పెట్టుకుని నువ్వు చేయాల్సినవన్నీ చేసి తిరిగేసి మళ్ళీ అడుగుతున్నావు ఏమని, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది. ఉన్నాడు ఆయన, ఆ ఉన్నవాడిని అధికారం లేకుండా, బాగా విను, ఆయన అధికారం లేకుండా దేవుడు నీకు ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు కనుక నీ నచ్చినట్టు చేసుకుంటూ బతుకుతున్నావు.